శ్రీమహి భక్తి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అందరికీ వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. ఈ రోజున ఈ వీడియోలో గురు పౌర్ణిమ విశిష్టత, గురు పౌర్ణిమ ఏ విధంగా జరుపుకోవాలో తెలుసుకుందాం. ముఖ్యంగా గురు పౌర్ణిమ అంటే వేదవ్యాస మహర్షి పుట్టినటువంటి రోజు కనుక ఈ రోజున గురుస్వరూపులైనటువంటి వేదవ్యాసునికి కానీ, గురు దత్తాత్రేయ స్వామికి కానీ, దక్షిణామూర్తికి మేధా దక్షిణామూర్తికి కానీ, హైగ్రీవ స్వామికి కానీ, ఆదిశంకరాచార్యులకు కానీ, రామానుజాచార్యులకు కానీ, గురు రాఘవేంద్ర స్వామికి కానీ, నమ్ముకున్న వారికి, సాయినాథుని నమ్ముకున్న వారికి సాయినాథుని గుళ్ళో కానీ మీరు మీ పేరు మీద ఆయా దేవాలయాల్లో గోత్రనామాలు చెప్పుకొని అర్చన చేయించుకోవచ్చు. అదేవిధంగా మీ ఇంట్లో కనుక పూజ చేసుకోవాలి అనుకుంటే వేదవ్యాసుని విగ్రహం కానీ, ఫోటో కానీ ఉన్నట్లయితే ఇంట్లో శుభ్రం చేసుకున్న తర్వాత మీరు అందరూ స్నానాలు చేసుకున్న తర్వాత ఆ స్వామిని ఆ ఫోటోకి దగ్గర పెట్టి వేదవ్యాసునికి షోడశోపచారాలు చేసిన తర్వాత మీరు నైవేద్యం, మీకు చాతనైన నైవేద్యం పెట్టి స్వామికి నమస్కారం చేసుకోవచ్చు. దక్షిణామూర్తి ఫోటో ఉన్నా, దక్షిణామూర్తి విగ్రహం ఉన్నా కూడా ఆ స్వామికి పూజ చేసుకోవచ్చు. ఇక గురుబలం లేని వారికి జాతకంలో అనేక సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కనుక ఈ గురుబలం పెంచుకోవాల్సిన వారు ముఖ్యంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి దక్షిణామూర్తి ఆలయంలో సాయినాథుని నమ్ముకున్న వారు సాయినాథుని విగ్రహానికి కానీ శనిగల దండ వేసినట్లయితే గురుబలం పెరుగుతుంది. అదేవిధంగా 1 కిలోంబావు శనిగలు దానం చేసినా కూడా గురుబలం పెరుగుతుంది. శనిగలతో చేసినటువంటి పదార్థాలను పంచిపెట్టినా కూడా ఈ రోజున చక్కటి ఫలితం ఉంటుంది. సంతానం కోసం చూసేవారైనా, వివాహం ఆలస్యం అవుతున్నటువంటి వారైనా, ఉద్యోగం కోసం చూసేవారైనా, ముఖ్యంగా విద్యార్థులు విద్య కోసం చూసుకునేవారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శనగలతో చేసినటువంటి పదార్థాలని పంచిపెట్టినట్టయితే మీకు గురుబలం పెరుగుతుంది. ఇక ఈ ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత ఈ రోజులో మీరు ఎవరికి ఏ గురువుకు చేసుకున్నవాడు ఖచ్చితంగా వేదవ్యాసునికి ఒక్క నమస్కారం చేసుకున్నాకనే మీరు చేయండి. ఎందుకంటే వేదవ్యాసుని పుట్టినరోజే ఈరోజు. దాని ప్రకారమే మనం గురు పౌర్ణమి చేసుకుంటున్నాం కనుక మీరు ఎంతమంది గురువులకు చేసుకున్నా కూడా ఈ గురువును మాత్రం మర్చిపోద్దు. వేదవ్యాసునికి నమస్కారం చేసుకున్నాకనే మీ సంప్రదాయాల ప్రకారము పూజ చేసుకోండి. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత స్వామికి ఏ రకంగా మాకు పూజల్లో మంత్రాలు రావు, ఇవన్నీ రావు అనుకుంటే రెగ్యులర్గా చిన్నప్పటి నుండి నేర్పించినటువంటి చిన్నపాటి శ్లోకం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః సాధ్యమైనంత వరకు అందరికీ వస్తుందని అనుకుంటున్నా. ఒకవేళ రాకపోయినా కూడా చాలా స్పష్టంగా ఈ విధంగా చెప్పి మీరు ఆ గురువుకు నమస్కారం చేసుకొని మీరు తీర్థప్రసాదాలు తీసుకోండి. ఇక మీకు చదువు చెప్పిన గురువులు లేదా ఉపదేశం ఇచ్చినటువంటి మంత్రోపదేశం ఇచ్చినటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి పాద పూజ చేయగలిగితే చాలా సంతోషం. పాద పూజ చేసి వారి ఆశీస్సులు తీసుకున్నట్లయితే మీకు గురుబలం చక్కగా పెరుగుతుంది. వేదవ్యాసుడు ఒక మాట చెప్పినాడు, ఏంటంటే మీ గురువులకు పూజ చేసినట్లయితే నాకు పూజ చేసినట్లే అని. కనుక వేదవ్యాసునికి ఒక్క నమస్కారం చేసుకొని చేయగలిగిన పూజలు చేసుకున్న తర్వాత మీ గురువులు, మీకు చిన్నప్పటి నుండి చదువు చెప్పిన గురువులు, అదేవిధంగా ఉపదేశాలు ఇచ్చినటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి మీరే అక్కడికి వెళ్ళి వారి పాదాలు తాకి ఆశీస్సులు తీసుకోండి. వీలైతే పాద పూజ చేయండి. మీకు చేతనైన పనులు కానీ వస్త్రాలు కానీ వారి చేతికిచ్చి నమస్కారం చేసుకొని ఆశీస్సులు తీసుకోండి. గురువుల దంపతులు కనుక ఉన్నట్టయితే ఆ గురు దంపతులకు కూడా ఇద్దరికీ కూడా బట్టలు పెట్టి లేదా మీకు చేతనైనంత చేసి నమస్కారం చేసుకొని వారి ఆశీస్సులు తీసుకోండి. మీకు చక్కటి ఫలితము ఉంటుంది. ఇక ఇదే రోజున మామూలుగా తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి పాలసముద్రంలో యోగ నిద్రకు వెళ్ళినట్టు ఈ రోజున శివుడు ఈ
గురు పూర్ణమి రోజున యోగ నిద్రలోకి 4 నెలల పాటు వెళ్తాడని పెద్దలు చెప్తారు. అయితే ఆ స్వామికి దర్భతో ఆ చిన్న శివలింగం మీద కింద పైన దర్భ వేసి శివునికి పూజ చేసినట్లయితే శివ అనుగ్రహం లభిస్తుందని చెప్పేసి పెద్దలు చెప్తారు. కనుక శివునికి కూడా ఈ విధంగా పూజ చేసుకోవచ్చు. ఇక మాకు అసలు ఏవీ లేవండి, ఉపదేశాలు తీసుకోలేదు, ఈ వీరందరి ఫోటోలు కానీ విగ్రహాలు లేవు, మా దగ్గరలో ఇటువంటి ఏమీ లేవు అనుకుంటే జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణుని ఫోటో ఉన్నా కూడా సంతోషమే. శ్రీకృష్ణుడు జగద్గురువు. జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణునికి మీరు పూజలు చేసుకోవచ్చు. స్వామికి నమస్కారం చేసుకొని, కృష్ణునికి నమస్కారం చేసుకొని మీరు చేసే మీకు వచ్చినటువంటి నామాలు చెప్పుకొని పూజ చేసుకోవచ్చు. చక్కటి ఫలితాలు ఉంటాయి. ఆయన కూడా జగద్గురువే కనుక ఎట్లాంటి అనుమానం లేదు. మీకు మనస్ఫూర్తిగా శ్రీకృష్ణునికి పూజ చేసుకున్నా కూడా మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి. ఈ రోజున గురు పూర్ణిమని ఎవరు మిస్ చేసుకోకండి. మీ గురువుల ఆశీస్సులు ఖచ్చితంగా తీసుకోవడానికే ప్రయత్నం చేయండి. మీరు ఎక్కడున్నా కూడా, అంటే వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే కనీసం ఫోన్ చేసి పాదాభివందనాలు అని చెప్పండి. ఎందుకనంటే గురువుల యొక్క ఆశీస్సులు ఉన్నటువంటి వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు, ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు, మీరు అనుకున్నట్టు స్థానాన్ని పొందగలుగుతారు. కనుక గురు ఆశీర్వచనం అత్యంత అవసరం. గురుబలం జాతకరీత్యా అవసరం. కనుక మీరు గురు పౌర్ణమి సందర్భంగా ఈ గురు పౌర్ణమిని సద్వినియోగం చేసుకుంటారని మనసారా కోరుకుంటున్నాను. మీ దక్షిణామూర్తి.